దీస్ టూ సిగ్నల్స్. ఇది హాఫ్ పీరియడ్ కదా, ఈ హాఫ్ పీరియడ్ లో ఇక్కడ ఒక పీరియడ్ వస్తుంది, మళ్ళీ ఈ హాఫ్ పీరియడ్ లో ఇక్కడ ఒక పీరియడ్ వస్తుంది, ఈ హాఫ్ పీరియడ్ లో ఇంకొక పీరియడ్ వస్తుంది. ఫస్ట్ ఫండమెంటల్, ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్. దిస్ ఇస్ ఫండమెంటల్ సిగ్నల్, ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, లైక్ దట్. అదే సేమ్ ఇక్కడ ఇచ్చారు. 1 అనేది బేసిక్ డీసీ టర్మ్. ఎనీ సిగ్నల్ కంటైన్ సమ్ డీసీ అంటే జీరో టర్మ్ అనమాట. కాస్ జీరో ఎంత 1 కదా. కాస్ ఒమేగా నాట్ టీ, కాస్ 2 ఒమేగా నాట్. అంటే ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది ఎవ్రీ టైం, ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది మల్టిపుల్. ఇనిషియల్ ఒకటి 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది. 1 కి ఇది 3 అంటే డబుల్ అని చెప్పలేము, కరెక్ట్ గా డబుల్ చెప్పకూడదు. 1 2 3 4 5 6 మల్టిపుల్స్ అని కూడా చెప్పకూడదు. యాక్చువల్ అంటే ఇంటిజర్ అనేది మన మల్టిపుల్ అవుతుంది. దీనికి 1 ఫండమెంటల్ సిగ్నల్ ఒమేగా, ఈ ఒమేగాకి ఇది 2 అవుతుంది, నెక్స్ట్ ఒమేగాకి 3 అవుతుంది, నెక్స్ట్ 4 అవుతుంది, అప్పుడు n అవుతుంది. అట్లా n నెంబర్ అవుతుంది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి. ఇది నేను ఓన్లీ వాటర్ డబుల్ తీసుకున్నాను కానీ ఇది ఇది ఒక ఫ్రీక్వెన్సీలో ఇది సింగిల్ ఫ్రీక్వెన్సీ టైం పీరియడ్ కదా. ఇక్కడ వచ్చేసరికి టూ వచ్చినాయి. నెక్స్ట్ మరి వేరుగా తీసుకున్నాను. అట్లా 3 4 5 6 7. అందుకే నేను సగంలో రాశాను ఇక్కడ. ఈ ఫస్ట్ హాఫ్ నేను కరెక్ట్ గా రాశాను, సగంలో రాశాను చూడండి. ఫస్ట్ సగంలో రాశాను. ఇది రఫ్ చేసేయండి. ఇది సగం వచ్చింది చూడండి. 1.5 వచ్చింది అట్లా. అంటే ఇది 3 వస్తుంది ఈ హాఫ్ లో. అంటే మల్టిపుల్స్ లైక్ దట్. వాటిని హార్మోనిక్స్ అంటారు. దట్స్ వై హార్మోనిక్ అనాలిసిస్ అని కూడా అంటారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ అప్లైడ్ ఓన్లీ ఫర్ ది పీరియాడిక్ సిగ్నల్స్. గుర్తుపెట్టుకోవాలి మీరు. Fourier series means it is applied for the periodic signals. Fourier series means applied for the periodic signals only. It can't be applied for non-periodic. Non-periodic అసలు అప్లై చేయము, అది వదిలేసండి. It can't be applied for the non-periodic signal. A periodic signal అంటే ఏమంటే actually it repeats itself at regular intervals of time. Basic definition of the periodicity అంటే ఏంటి? Periodic signal అంటే signal which repeats itself at regular intervals of time. యాక్చువల్గా మనకు ఫోరియర్ సిరీస్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోరియర్ సిరీస్ ఉన్నాయి. ఇక్కడ మనకు ట్రిగ్నోమెట్రీ అని చెప్పాడు. ట్రిగ్నోమెట్రీ, కొసైన్ ఫార్మ్, ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. ఇన్ అవర్ సిలబస్ వీ హావ్ దిస్ వన్ ఫోరియర్ సిరీస్ ట్రిగ్నోమెట్రిక్. కొసైన్ ఉండదు మనకి. ఫోరియర్ సిరీస్ రిప్రజెంటేషన్ ఆఫ్ కంటిన్యూస్ టైం పీరియాడిక్ సిగ్నల్స్, ప్రాపర్టీస్ ఫోరియర్ సిరీస్, డిరిచ్లెట్ కండిషన్స్, కాంప్లెక్స్ ఫోరియర్ స్పెక్ట్రమ్, ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్. ట్రిగ్నోమెట్రిక్ ఓన్లీ వి కాన్సన్ట్రేట్. మీ సిలబస్ లో ట్రిగ్నోమెట్రిక్ ఉంది, ఎక్స్పోనెన్షియల్ కూడా లేదు సిలబస్ లో మీకు. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ ఓన్లీ ఈజ్ కన్సిడర్ ఓన్లీ ఫర్ యూ పీపుల్, ట్రిపుల్ ఈ పీపుల్. సరే, ఓకే, సీ హియర్ దిస్ ఈస్ అ బేసిక్ సిగ్నల్. ఓకే, 1 కాస్ ఒమేగా నాట్ టీ, కాస్ ఒమేగా 2 ఒమేగా నాట్ టీ, లైక్ దట్. దిస్ ఇస్ ఇక్కడ ఏంటంటే ఈవెన్ టర్మ్స్, ఆడ్ టర్మ్స్. కాస్ ఫంక్షన్ ఇస్ ఆల్వేస్ ఈవెన్ ఫంక్షన్ అమ్మా, అర్థమవుతుందా? కాస్ ఫంక్షన్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్. కాస్ 0 ఒమేగా, కాస్ ఒమేగా నాట్ టీ, ఇది ఏంటంటే డీసీ టర్మ్, ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్స్. నెక్స్ట్ మీకు ఇక్కడ ఒకసారి ఫార్ములాస్ తీసుకొస్తారు, ఒకసారి చూడండి. దీన్నే ఆ టర్మ్స్ ని ఇట్లా రాసుకుని, ఏ నాట్ అంటే ఇది డీసీ, A1 కాస్ ఒమేగా నాట్, A2 కాస్ 2 ఒమేగా నాట్, నెక్స్ట్ B1 సైన్ ఒమేగా నాట్, B2 సైన్ ఒమేగా నాట్. అంటే ఏంటంటే ఏ నాట్కి ఒక ఫార్ములా ఉంటుంది. ఏఎన్ అప్టెండ్ ఫ్రమ్ ది ఈక్వేషన్స్ అనేది ఏ నాట్ అనేది ఇది చూడండి. ఇది కాస్ టర్మ్, ఇది సైన్ టర్మ్. ఏఎన్ కి మనకు ఫార్ములా ఇది. మళ్ళీ బిఎన్ కి ఫార్ములా ఒకటి ఉంటుంది. ఏఎన్ కి ఫార్ములా, బిఎన్ కి ఫార్ములా. ఈ ఫార్ములాస్ మనం డెరైవ్ చేసుకోవాలి, మనం ఓన్ డెరైవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఓన్ గా డెరైవ్ చేసుకుని ఫైనల్ గా ఇదిగో చూడండి, ఫోరియర్ సిరీస్ అంటే ఇది ఫైనల్ ఈక్వేషన్. అవన్నీ చేసుకుంటూ రావాలి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. వాటికన్నా ముందు మనం ఫస్ట్ డిరిచ్లెట్స్ కండిషన్స్ అని కొన్ని ఉంటాయి. కన్వర్జెన్స్ అంటే ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అప్లై ది ఫోరియర్ సిరీస్ ఆర్ నాట్, దట్ ఈస్ కాల్డ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఫోరియర్ సిరీస్. దే ఆర్ నథింగ్ బట్ డిరిచ్లెట్స్ కండిషన్స్ ఇక్కడ. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దీస్ డెరైవింగ్ ది ఏ నాట్, ఏఎన్, బిఎన్, ఒక ఈక్వేషన్ ఇస్తారమ్మా మనకి, ఆర్ సిగ్నల్ ఇస్తారు. దానికి ఏ నాట్ అంటే సిగ్నల్ ఒక టైం పీరియడ్ ఎక్స్ ఆఫ్ టీ ఇస్తారు. ఎక్స్ ఆఫ్ టీలో నుంచి మనం ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఇన్ ద టైం పీరియడ్ అని ఇస్తాం. దాని నుంచి మనం ఈ 3 కనుక్కోవాలి. ఈవెన్ ఫంక్షన్ అయితే ఈవెన్ వస్తుంది, ఆడ్ అయితే ఆడ్ టర్మ్స్ వస్తాయి, మిగతాయి ఆటోమేటిక్గా జీరో అయిపోతాయి. డీసీ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకుని మన కండిషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ ఈజీగా వచ్చేస్తుంది, నాట్ ఏ ప్రాబ్లం.
నాట్ ఏ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీ ది డిరిచ్లెట్స్ కండిషన్స్ మన సిలబస్ లో ఎక్కడో మధ్యలో వస్తుంది, అయినా సరే మనం ఫస్ట్ చదవాలి. ఇక్కడ డిరిచ్లెట్స్ కండిషన్స్, ఇది ఇక్కడ సెకండ్ లైన్ లో ఉంది. డిరిచ్లెట్స్ కండిషన్స్, ఇస్ ఇట్ విజిబుల్? డిరిచ్లెట్స్ కండిషన్స్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫోరియర్ సిరీస్ చదివిన తర్వాత మనం దాని గురించి చూడాలి. ఏంటంటే ఇట్ ఈస్ ఏ సింగిల్ వాల్యూడ్ ప్రాపర్టీ. ఇంకా ఫోరియర్ సిరీస్ కన్వర్జెంట్ ఇఫ్ ద సిగ్నల్ ఎక్సాక్ట్ సాటిస్ఫై ది సమ్ కండిషన్స్. ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయితేనే మనం ఫోరియర్ సిరీస్ అప్లై చేయగలం. ఫస్ట్ పాయింట్ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్. ఒకసారి నేను సిగ్నల్ డ్రా చేస్తాను చూడండి. ఒక టైం ఉంది అనుకోండి, ఈ సిగ్నల్ ఒకటి ఓకే, ఇంకొక సిగ్నల్ ఇట్లా ఉంది. రెండు సిగ్నల్స్ అబ్జర్వ్ చేయండి మీరు జాగ్రత్తగా. ఈ టైం ఇన్స్టెంట్ లో మనకి ఎన్ని టైం ఆంప్లిట్యూడ్స్ వస్తాయి? ఇదొకటి ఇది 3 వస్తున్నాయి. లైన్ గా డ్రా చేశాను. అదే ఇక్కడ టైం ఇన్స్టెంట్ లో ఇది సింగిల్ వస్తుంది. విచ్ వన్ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది ఫోరియర్ సిరీస్? ఫిగర్ 1 or 2? ఫిగర్ 1 ఈజ్ ఎలిజిబుల్. దట్ మీన్స్ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్ ఉండాలి. అంటే మనకు టైం వేరీ అవుతుంటే టైం ఇంటర్వల్ లో సింగిల్ వాల్యూ ఎక్స్ ఆఫ్ టీ మస్ట్ బి ఓన్లీ వన్ వాల్యూ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ఒక ఇన్స్టెంట్ తీసుకున్నారు అనుకోండి, ఒక ఇన్స్టెంట్ నేను ఇక్కడ తీసుకుంటే ఇదే వస్తుంది. ఎనీ ఇన్స్టెంట్, ఇక్కడ ఏ ఇన్స్టెంట్ తీసుకున్నా 2, 3 వస్తున్నాయి. దట్స్ వై ఇట్ ఈస్ ఏ ఇన్వాలిడ్ ఫంక్షన్. దిస్ ఈస్ వ్యాలిడ్ ఫంక్షన్, దట్ ఈస్ సింగిల్ వాల్యూడ్ ప్రాపర్టీ. అర్థమవుతుందా? సింగిల్ వాల్యూడ్ ప్రాపర్టీ x of t must have only one value at any instant of time within the time interval t naught. దట్ మీన్స్ అంటే ఒక టైం స్లాట్ ఇచ్చి అక్కడ మనం ఫోరియర్ సిరీస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఆ టైం ఇన్స్టెంట్ లో మనకి ఇది సింగిల్ వాల్యూ ఉందా లేదా చెక్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఆల్వేస్ వి కన్సిడర్ ఇట్ ఈస్ పీరియాడిక్ సాటిస్ఫై అయిన తర్వాత ఫస్ట్ కండిషన్ ఈస్ సింగిల్ వాల్యూడ్ ప్రాపర్టీ. దిస్ ఈస్ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్. ఓకేనమ్మా? నెక్స్ట్ ఫైనైట్ డిస్కంటిన్యూటీస్. ఫైనైట్ డిస్కంటిన్యూటీస్ అంటే ఏంటి? ఫైనైట్ డిస్కంటిన్యూటీ సడన్ చేంజెస్. ఫైనైట్ డిస్కంటిన్యూటీస్ ఒకసారి ఇది క్లోజ్ చేస్తున్నాను, రఫ్ చేస్తున్నాను. ఇది ఏదైనా పని చేయట్లేదా? ఫైనైట్ డిస్కంటిన్యూటీస్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి నెక్స్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు సిగ్నల్ అనేది ఎట్లా 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 ఉందనుకోండి, కనిపిస్తుందా? అలా ఉందనుకోండి, సడన్ చేంజెస్ ఉన్నాయనుకోండి, ఇది ఒక పీరియడ్ కి చెప్పగలం అట్లా. ఇట్లా సడన్ చేంజెస్ ఉన్నాయనుకోండి, unable to writing this thing. That once again I will write. ఇట్లా వచ్చింది అనుకోండి, నెంబర్ ఆఫ్ డిస్కంటిన్యూస్ వచ్చేసి ఇది మనం కౌంట్ చేయగలం. ఒక పీరియడ్ అనుకోండి, ఓకే ఇట్స్ ఓకే, వీ కెన్ డ్రా ఇట్. అదర్వైజ్ ఇట్లా కూడా కొన్ని పీరియాడిక్ సిగ్నల్స్ ఉంటాయి, అందుకే నేను అట్లా రాశాను. నెక్స్ట్ సెకండ్ సిగ్నల్ 1, 2. ఇక్కడ ప్రస్తుతానికి నేను కౌంటింగ్ పర్పస్ ఇది కౌంట్ చేయొచ్చు. అన్కౌంటబుల్ ఉంటాయి కొన్ని. అవును, ఫైనైట్ డిస్కంటిన్యూటీస్. ఈ సిగ్నల్ మ్యాథమెటికల్ గా రాయాలంటే కష్టం అనమాట. ఇన్ని ఉన్నాయి కదా. ఇది అనుకోండి, ఇక్కడ స్లోప్ తీసుకోవచ్చు, ఈ పాయింట్ మళ్ళీ స్లోప్ తీసుకోవచ్చు, ఇట్లా స్లోప్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఫస్ట్ సిగ్నల్ అయితే ఓకే, అర్థమవుతుందా? ఈ టైం ఇంటర్వెల్ ప్లస్ ఆ స్లోప్ కన్సిడర్ చేసుకుని మనం సిగ్నల్ రిప్రజెంట్ చేయొచ్చు. అదే ఎక్కువ నెంబర్ ఆఫ్ పెరిగిపోయినాయి అనుకోండి, ఇది కూడా చేయొచ్చు. బట్ ఎనీవే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కంపేర్ టు ఫస్ట్ వన్. ఫస్ట్ వన్ ఇంకా ఈజీగా డ్రా చేస్తాను చూడండి. ఒక 2 తీసుకుంటాను. ఇట్లా ఉందా అనుకోండి, we can easily construct the equation from this one. We can easily construct this one. Very good. ఓకేనా? స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే టైం ఇంటర్వల్ తీసుకుని మన సిగ్నల్ రిప్రజెంటేషన్ చేయొచ్చు వెరీ ఈజీగా. ఓకేనా? సో ఫైనైట్ డిస్కంటిన్యూస్, ఇది నెంబర్ ఆఫ్ డిస్కంటిన్యూస్ అనేవి మోర్ అయిపోయింది. అనేబుల్ టు రైట్ ద ఈక్వేషన్స్ ఫర్ దిస్ వన్. ఓకే, ఫైనైట్ డిస్కంటిన్యూస్. ఎక్స్ ఆఫ్ టీ షుడ్ హ్యావ్ at most finite number of discontinuous in the time interval t. Because of this,
signal can be represented mathematical. మనం mathematical signal represent చేయాలి కాబట్టి finite number ని accept చేస్తాం. If it is a more number of discontinuities means we can't accept. Next one is finite peaks. Discontinuities అంటే changes, peaks అంటే maximum points, maximum points, maximum points, maxima points, finite peaks also same. These two are comes under one category. That means you should have finite number of maxima and minima in the interval t naught. Finite number of discontinued, sorry, finite number of maxima and minima. ఒకసారి చూడండి, ఇది డిస్కంటిన్యూటీ అంటే సడన్ చేంజెస్, ఇక పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చేసింది, మళ్ళీ ఓకే పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చేసింది, ఇది డిస్కంటిన్యూస్. ఇక్కడ వచ్చేసరికి మాక్సిమా పాయింట్స్, మినిమా పాయింట్స్, మాక్సిమా పాయింట్స్, మినిమా పాయింట్, ఇది కూడా మ్యాథమెటికల్ గా ఇన్ ద టైం ఇంటర్వల్. నెక్స్ట్ అబ్సల్యూట్ ఇంటిగ్రబుల్, ఇంటిగ్రేషన్ కంప్లీట్ చేయాలా అంటే ఎనీ సిగ్నల్ కెన్ బి వి కెన్ ఇంటిగ్రేట్ ఇట్. Absolutely, fourth point is absolute integrability. The signal x of t should be absolutely integrable. That means integral over the time interval t naught, x of mod x naught of t is less than infinity. అంటే ఏంటంటే ఇంటిగ్రేషన్ చేస్తే వాల్యూ అనేది మనకి ఇన్ఫినిట్ రాకూడదు, ఫైనైట్ వాల్యూ రావాలి. ఇంటిగ్రేషన్ చేస్తే వాల్యూ మస్ట్ బి ఇన్ ద ఫైనైట్, దెన్ ఓన్లీ దట్ ఈస్ పాసిబుల్. Fourier series. This is because the analysis of equation integrates x of t. The above conditions are sufficient but not necessary for condition Fourier series representation. Most physical signal satisfies the above conditions. All the physical realizable signals satisfies the above. Okay, first property single valued property. ఒకసారి చెప్పండి నాతో పాటు మీరందరూ చెప్పండి. ఇది ఫస్ట్ ఏంటిదమ్మా? వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? Are you there? Dirichlet's condition. Single valued property. Second one is finite discontinuity. Finite discontinuity. Third one is finite peaks. Fourth one is absolute integrability. And absolute integrability. Absolute integrability. Okay. Absolute integrability. First one is single value property, and the second one is finite peaks, finite discontinuities, absolute integrability. All these conditions are sufficient but not necessary. Above conditions are sufficient but not necessary for the Fourier series existence, for the Fourier series representation. Most physical systems, all the signals are satisfy the above four conditions. Okay, entarku okay na? Boys, tell me. Okay, with this now it is I'm closing this